అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మొగ్గ పూత దశలో ఉన్న చామంతిలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు, శీతాకాలం కొత్తిమీర సాగులో యాజమాన్యం, అకాల వర్షాలకు మిద్దె తోటల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విజయవాడకు చెందిన మిద్దె సాగుదారు సూచనలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. సాధారణంగా పండుగలు, శుభకార్యాల సమయంలో సాంప్రదాయిక పుష్పాలైన బంతికి, చామంతికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో చామంతుల స్థానం ప్రత్యేకం. శీతాకాలంలో వీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది. ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన వివిధ వర్ణాల చామంతులు చూపరులను ఇట్టే కట్టిపడేస్తున్నాయి. చాలా ప్రాంతాల్లోని చామంతి తోటలు ప్రస్తుతం మొగ్గ, పూత దశల్లో ఉన్నాయి. ఈ దశలో చామంతిని రసం పీల్చు పురుగులు, మొగ్గ తొలుచు పురుగు, వేరుకుళ్ళు, బూడిద, ఆకుమచ్చ వంటి తెగుళ్లు ఆశించి నష్టం కలిగిస్తుంటాయి. వీటిని గుర్తించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టగలిగినట్లయితే మంచి పూల దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది. మొగ్గ, పూత దశలో ఉన్న చామంతిలో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శంకర్. ఇప్పుడు సీజన్లో మనకు చామంతి, బంతి పూత దశలో ఉన్నది కాబట్టి, అలాగే చలి వాతావరణము మొదలవుతుంది కాబట్టి ఈ చామంతి, బంతిలో కొన్ని రకాల సమస్యలను రైతులు ఎదుర్కోవడం జరుగుతుంది. రసం పీల్చే పురుగులలో చూసినట్లయితే మొదట శాఖీయ దశలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది రసం పీల్చడానికి ఎపిడ్స్ అనేవి శాఖీయ దశలో లేత కొమ్మలపైన పురుగులు రసం పీల్చడం వల్ల మొక్కలు పాలిపోయినట్లు గమనిస్తాము. సో ఇది నివారించడానికి ఎస్పేట్ అనే మందు అయితే లీటర్కి 1.5 గ్రాములు పిచికారీ చేసుకోవచ్చు. అలాగే మనకు త్రిప్స్ అనేవి ఆకుల కింద చేరి రసం పీల్చడం వల్ల ఆకులు వంకర్లు తిరిగినట్టు చూస్తాము. పూల మీద రసం పీల్చడం వల్ల పూలు పాలిపోయినట్టు వికృతాకారంగా ఏర్పడతాయి కాబట్టి వీటిని కూడా మనం నివారించుకోవాలి. ఆకుల పైన పాము పొడలాగా లీఫ్ మైనర్ అనేది గమనించడం జరుగుతుంది. రసం పీల్చే పురుగులు, త్రిప్స్, ఎపిడ్స్, లీఫ్ మైనర్స్ని సమర్థవంతంగా నివారించుకోవడానికి అంతర్వాహిక పురుగు మందులైనటువంటి ఇమిడాక్లోరోపిడ్ అయితే 0.4 ml, ఎస్టామెప్రిడ్ అయితే 0.3 గ్రాములు లీటర్ నీటి కలిపి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసి నివారించుకోవచ్చు. తర్వాత మనకు తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే వేరుకుళ్ళు ఎక్కువ నీరు పారించినప్పుడు గమనించడం జరుగుతుంది. వేరుకుళ్ళు ఏర్పడడం వల్ల మొక్కలు వడలిపోయి, పండు వారిపోయి తర్వాత చనిపోవడం గమనిస్తాము. ఇది 1 లేదా 2 మొక్కలకు గమనించిన వెంటనే ఆ వరుసలోని మొక్కలకు, దాని చుట్టుపక్కల మొక్కలకు కాపరాక్సి క్లోరైడ్ అనే మందు లీటర్కి 3 గ్రాముల చొప్పున కలిపి మొక్క మొదట్లో పోసుకొని నివారించుకోవచ్చు. ఆ తర్వాత మనకు బూడిద తెగులు అనేది ఎక్కువ గమనించడం జరుగుతుంది. ఈ బూడిద తెగులు ఆకుల కింది భాగంలో తెల్లటి బూడిద మచ్చలు ఏర్పడి ఆకుల పై భాగంలో పసుపచ్చని నూనె వంటి మచ్చలు ఏర్పడతాయి. సో ఇది గమనించిన వెంటనే మనము సల్ఫర్ అనే మందు అయితే లీటర్కి 2.5 గ్రాములు, ఒకవేళ అజాక్సిస్ట్రోబిన్ అయితే 1 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసి నివారించుకోవచ్చు. అలాగే మనకు ఆకుల మీద ఆంథ్రాక్నోస్ మచ్చలు కానీ, సెర్కోస్పోరా మచ్చలు కానీ,
పూలలో కూడా నల్లగా మచ్చలు ఏర్పడతాయి. సో దీన్ని మనం నివారించుకోవడానికి ఈ మ్యాంకోజెబ్ అనే మందు అయితే లీటర్కి 2.5 గ్రాములు, మచ్చలు ఎక్కువగా ఉన్నట్లయితే నెటివో అన్న మందు అయితే లీటర్కి 0.75 గ్రాములు, లేదా డైఫెనకొనజోల్ అయితే లీటర్కి 0.5 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంకా చామంతిలో మనకు మొజాయిక్ వైరస్ అనేది ఆశించడం వల్ల ఆకులన్నీ మొజాయిక్ లాగా అంటే ముదురాకు లేతాకు మచ్చలు ఏర్పడి ఈ ఆకులన్నీ గిడసబారిపోయి చెట్టు ఎదగకుండా మళ్ళీ పూలు కూడా వికృతాకారంగా ఉండి గమనించడం జరుగుతుంది. ఇలాంటి మొక్కలను గమనించిన వెంటనే ప్రధాన పొలం నుంచి పీకి మనం కాల్చివేయాలి. దాంతోపాటు రసం పీల్చే పురుగులను మనం నివారించడానికి ఇమ్డాక్లోరోపిడ్ అయితే లీటర్కి 0.4 ml, లేదా ఎస్టామిప్రిడ్ అయితే 0.3 గ్రాములు లీటర్ నీటి కలిపి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసి ఈ వాహకాలను మనం నివారించుకోవడం వల్ల ఈ వైరస్ తెగులుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే మనకు పొలంలో ఎలాంటి కలుపులు లేకుండా మనం మనుషుల చేత కలుపు వేసినట్లయితే ఈ గడ్డి మొక్కల నుంచి అంటే వైర్ బామ నుంచి కూడా ఎలాంటి వైరస్ తెగులు రాకుండా మనం నివారించుకోవచ్చు. అధిక ఆదాయాన్నిచ్చే ఆకుకూరగా వాడుకలో ఉంది కొత్తిమీర. కూరలకు సువాసనను ఆపాదించి పెట్టడంలో కొత్తిమీరది ప్రథమ స్థానం. అందుకే కొత్తిమీరకు అంత గిరాకీ. ధనియం కోసం అక్టోబరులో విత్తుకుంటారు గాని ఆకు కోసం వేసవి 2 నెలలు తప్ప ఏడాదంతా విత్తుకుంటారు. శీతాకాలం మొక్క పెరుగుదలకు అనువుగా ఉండడంతో పాటు మేలైన ఆకు దిగుబడిని అందిస్తుంది. అందుకే రైతులు అక్టోబర్ మొదలుకొని ఫిబ్రవరి వరకు దఫదఫాలుగా కొత్తిమీరను సాగు చేసి ఆదాయాన్ని ఆర్జిస్తుంటారు. వేసవిలో కొత్తిమీర అంది రావడం కష్టమైనా షేడ్ నెట్లను ఏర్పాటు చేసుకొని అప్పుడు దక్కే అధిక ధరలను అందిపుచ్చుకుంటూ ఉంటారు. శీతాకాలం కొత్తిమీర సాగుకు అత్యంత అనుకూలమైన కాలం. ప్రస్తుతం కొత్తిమీర సాగు చేసే రైతులు సాగులో కొన్ని యాజమాన్యపు మెలకువలు పాటిస్తే మేలైన దిగుబడిని, మంచి ఆదాయాన్ని పొందవచ్చంటూ సాగు వివరాలు తెలియజేస్తున్నారు విజయనగరం జిల్లా చీపురుపల్లి ఉద్యానవనాధికారి సిహెచ్ చంద్రశేఖరరావు. ఉత్తర కోస్తా జిల్లాలు మరియు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా కొత్తిమీర సాగు అనేది విస్తారంగా పెరుగుతూ వస్తుంది. కొత్తిమీర అనేది సుగంధ ద్రవ్యపు ఆకుకూర పంట. ఇది శీతాకాల పంట. శీతాకాలంలో ఎక్కువగా అధిక దిగుబడి, నాణ్యమైన దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సీజన్లో కొత్తిమీర సాగుకు తీసుకోవాల్సినటువంటి యాజమాన్య పద్ధతుల్ని మనం పరిశీలించినప్పుడు సింధు రకం కానీ, సాధన రకం కానీ, స్వాతి రకం కానీ, సుధా రకం కానీ, ఏపీహెచ్, ధనియా 1, సుగుణ రకాలు అనుకూలమైనవి. మరి ఎల్సిసి 234 అనే సురుచి అనే రకము మంచి సువాసన కలిగి అధిక దిగుబడులు ఇచ్చే ఆకు రకము. ఎకరాకి చూసుకుంటే మనము 25 కేజీల దాకా విత్తనం అవసరం పడుతుంది. మరి అదేవిధంగా ఈ విత్తన శుద్ధి చేయడానికి 1 కిలో విత్తనానికి 1 గ్రాము కార్బండిజం లేదంటే 2.5 గ్రాములు మ్యాంకోజెబ్ విత్తే 2-3 రోజుల ముందు శుద్ధి చేసుకోవాలి. మరి విత్తే విధానాన్ని మనం గమనించినప్పుడు బద్ద చేసిన విత్తనాన్ని విత్తుకున్నట్లయితే ఒక ధనియా గింజ నుంచి మనం 2 కొత్తిమీర విత్తనాలను మనం పొందే అవకాశం ఉంటుంది. 3 అడుగులు వెడల్పు, 6 అంగుళాలు ఎత్తు, తగినంత పొడవుతో మళ్ళు తయారు చేసుకుని వాటిలో విత్తుకోవాలి. 1 సెంటీమీటర్ లోతులో పడేటట్టుగా విత్తుకోవాలి. తర్వాత మళ్ళని వారం రోజుల పాటు విత్తనం మొలకయ్యే ప్రారంభం వరకు వరిగడ్డితో కప్పి అధిక ఉష్ణోగ్రతల నుంచి కాపాడాలి. కొత్తిమీరలో పోషక యాజమాన్యం గమనించినప్పుడు ఆఖరిసారి మళ్ళను తిరగదోలుకునేటప్పుడు ఎకరాకి 10 టన్నుల చొప్పున పశువుల ఎరువు వేసుకోవాలి. అదేవిధంగా సెంటు మడికి 350 గ్రాములు యూరియా, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 150 గ్రాములు పొటాష్ ఎరువులను వేసుకోవాలి. అదేవిధంగా ఈ జిబ్రెలిక్ ఆమ్లం 0.1 గ్రామ్ 10 లీటర్ల నీటికి పిచికారీ చేసినట్లయితే మొక్క ఎదుగుదల బాగా ఉండి ఆకు పెరుగుదల కూడా ఎక్కువగా ఉంటుంది. మరి కొత్తిమీరలో నీటి యాజమాన్యాన్ని గమనించినప్పుడు దినసరి ఉష్ణోగ్రతలు బట్టి మనము ఈ నీటి తడులు అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఇకపోతే కొత్తిమీరలో సస్యరక్షణను మనం గమనించినప్పుడు మొదటగా మాగుడు తెగులు, అదేవిధంగా ఆకుమచ్చ ఇవి ఎక్కువగా వస్తాయి. మరి మాగుడు తెగులు అనేది ఎక్కువగా అధిక మోతాదుల్లో విత్తినప్పుడు కానీ మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండేటప్పుడు ఈ మాగుడు తెగులు అనేది ఆశించే అవకాశం ఉంటుంది. మరి దీన్ని నివారణకి ముందుగా విత్తన శుద్ధి అనేది ఇందాక చెప్పుకున్నట్టు విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేయాలి. ఈ తెగులు ఆశించినప్పుడు ఈ కాప్రాక్సిక్లోరైడ్ 3 గ్రాములు చొప్పున భూమి తడిచేటట్టుగా పిచికారీ చేయడం వల్ల ఈ భూమిలో ఉండే శిలీంధ్రాల వల్ల వచ్చే ఈ మాగుడు తెగులను మనం నివారించడంలో అవుతాం. ఆల్టర్నేరియా ఆకు ఎండు తెగులు అనేది
ఆశించినప్పుడు మొదట కింద ఆకులపైన కాలినట్లు మచ్చలు ఏర్పడతాయి. 1-2 రోజుల్లోనే తెగులు ఈ మీద ఆకులకు కూడా వ్యాపించి ఆకులన్నీ మాడినట్లు కనిపిస్తాయి. మరి ఆకు మీద మచ్చ ఏర్పడినప్పుడు ఆ ఆకు అనేది పూర్తిగా వడిలిపోయి ఎండిపోయి మార్కెట్కి పనికి రాకుండా రైతుకు నష్టం కలిగిస్తుంది. కాబట్టి దీని నివారణకి కార్బండిజం 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 2.5 గ్రాముల మ్యాంకోజబ్తో కూడా మనము మందులు మార్చి వారం రోజుల వ్యవధిలో ఈ రకంగా పరిస్థితిని బట్టి అవసరాన్ని బట్టి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆల్టర్నేరియా ఆకు ఎండు తెగులు కూడా మనం నివారించవచ్చు. కోత మరియు మార్కెటింగ్ విషయాల్ని మనం కొత్తిమీరలో గమనించినప్పుడు కొత్తిమీర అనేది 45 నుంచి 55 రోజుల వరకు షార్ట్ టర్మ్లోనే కోతకు వస్తుంది. మరి ముందుగా ఎదిగిన మొక్కల్ని 30 నుంచి 35 రోజుల్లో తొలి కోత తీసుకోవచ్చు. ఇది ఆకుకూరగా ఇది పరిగణించబడుతుంది. కాబట్టి హైబ్రిడ్ వెజిటబుల్ కల్టివేషన్ కింద మనము ఈ ప్రభుత్వం నుండి ఉద్యాన శాఖ నుండి MIDH పథకం ద్వారా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం ద్వారా రాయితీలు అనేది అందుబాటులో ఉన్నాయి. 50% రాయితీపై హెక్టార్కి 20,000 రూపాయల రాయితీ అనేది అందుబాటులో ఉంది. ఇంటి పంటల సేద్యం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు కుండీల్లో పూల మొక్కలు, అలంకరణ మొక్కలు పెంచుకునేవారంతా ఇప్పుడు ఇంటికి కావలసిన కూరగాయలు, పండ్లను జతచేసి పండించుకుంటున్నారు. రసాయనాలకు తావు లేకుండా సేంద్రియ ఉత్పత్తులను ఆహారంగా తీసుకుంటున్నారు. పచ్చని పరిసరాల మధ్య సమయం గడుపుతున్నారు. అయితే అకాలంగా కురిసే అధిక వర్షాలకు సున్నితమైన మొక్కలు దెబ్బతింటాయి. కుండీలు నీటితో నిండిపోతాయి. చీడపీడలు పెచ్చరిల్లుతాయి. ఇలాంటి తరుణంలో వర్షాల అనంతరం అలానే రాబోయే వేసవి కాలంలోనూ మొక్కలను సంరక్షించుకునేందుకు కొన్ని మెలకువలు పాటించడం అవసరమంటూ సూచనలిస్తున్నారు మిద్దె సాగులో 10 ఏళ్ల అనుభవం గడించిన విజయవాడకు చెందిన దాసరి శ్రీదేవి. నేను 10 ఇయర్స్ నుంచి మిద్దె తోటను పెంచుతున్నానండి. నా తోటలో అన్ని రకాల పళ్ళ మొక్కలు, కూరగాయ మొక్కలు, పూల మొక్కలు అన్ని రకాలు పెంచుకుంటున్నానండి. మనం జనరల్గా మొక్కలు పెంచుకున్నప్పుడు వర్షాకాలంలో బాగా పెద్ద వర్షాలు పడినప్పుడు మనం మొక్కల్ని ఎలా సంరక్షించుకోవాలి అంటే ముందు వర్షానికి మొక్కలు వాలిపోతూ ఉంటాయండి. ఆ వాలిపోయిన వాటిని సపోర్ట్ ఇచ్చి వాటిని తాడుతో పైకి లేపి వాటిని కట్టుకోవాలండి. తర్వాత కింద ఎండిపోయిన ఆకులు అవన్నిటిని కూడా తీసేసి మట్టిని పెకిలించుకోవాలండి. పెకిలించుకోవటం వల్ల మొక్కకి వేరుకి గాలి అంది ఎక్కువ వాటర్ నిల్వ ఉన్న దానివల్ల అది అయిన సఫర్ నుంచి అది బయటపడుతుందండి. వేపిండి పొగ కలిపేసి మరక్ కాసి 3 days ఉంచేసిన తర్వాత మొక్కలకి స్ప్రే చేయటం వలన పెస్ట్ నుంచి చాలా 100% కాపాడుకోగలుగుతామండి మొక్కల్ని. గాజు పురుగులు, నైల్స్ అన్నీ కూడా పోతాయండి వాసనకి. వానకి మనం ఇచ్చిన బలము అంతా కూడా నీళ్ళ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి వాటికి వెంటనే మనం వానకి నుంచి మొక్కను కోలుకోవడానికి మనం వాటికి బలాన్ని అనేది ఇవ్వచ్చుకోవాలండి. మాగిన పేడ ఎరువు కంపల్సరీ ఇస్తే షాక్ నుంచి కోలుకోగలుగుతుందండి. పువ్వు పూత నిలబడటం కోసమని బనానాను బెల్లం అండి కలిపి చౌహాన్ క్యూ మెథడ్లో నిల్వ చేసుకోవటం వల్ల ఇది పూత పింద రాలకుండా ఉంటుందండి. ఈల్డింగ్ బాగా వస్తుందండి. మళ్ళీ పుల్లటి మజ్జిగ ఒకటి స్ప్రే చేసుకోవటం వల్ల పెస్ట్ నుంచి కాపాడుకోగలుగుతామండి. దానికి బలాన్ని కూడా ఇచ్చిన వారం అవుతామండి. అదేవిధంగా కాఫీ పొడి మనం ఇంట్లో వాడుకొని వదిలేసింది ఇవి ఉంటాయి కదా, అది 3 days వాటర్లో ఉంచుకొని వాటిని ఇవ్వటం వల్ల మొక్కకు కావాల్సిన NPK 100% అందుతుందండి. అదేవిధంగా మనము మినరల్స్ అవన్నీ కూడా ఇవ్వాలి కాబట్టి మనం ఆవు పిండి కూడా మొక్కకి ఇచ్చుకోవటం వల్ల NPK అన్ని రకాల పోషకాలు అందుతాయండి. పళ్ళ మొక్కలు అన్నిటిని కలిపి వాటర్లో ఉంచేసి ఇలా 90 days ఉంచాలండి. అప్పుడు బయో ఎంజైమ్ తయారవుతుందండి. అది మొక్కలకి స్ప్రే చేయటం వల్ల మొక్కలకి దానికి కావాల్సిన అన్ని రకాల అందుతాయండి. కూరగాయల మొక్కలు అవన్నీ కూడా బియ్యం కడిగిన నీళ్ళలో ఇలా ఉంచేసి 3 days ఉంచేసి వాటిని తీసి కిచెన్ కంపోస్ట్లో వేసేసుకొని ఈ వాటర్ మొక్కలకి ఇచ్చుకోవటం వల్ల మొక్కలకి చాలా బలమైన ఆహారాన్ని అందించిన వాళ్ళం అవుతామండి. అదేవిధంగా పళ్ళ మొక్కలు ఈ బయో ఎంజైమ్స్ లాగా తయారు చేసుకుంటామండి. ఇలా ఉంచుకొని రోజుకి ఒకసారి మటుకి మూత తీసి ఉంచాలండి, లేదంటే గ్యాస్ ఫామ్ అవుతుంది. బయో ఎంజైమ్స్ వలన మొక్కకి కావాల్సిన అన్ని రకాల మినరల్స్ని ఇవ్వగలుగుతామండి. ఇంట్లో తీసేసిన మొక్కల నుంచి వచ్చిన ఆకులు, ఎండ ఆకులు, పసుపు ఆకులు ఏంటి ఇవన్నీ కూడా తమలపాకులు ఇలాంటివన్నీ కూడా ఈ నీళ్ళలో వేసుకోవటం వల్ల
ఆకంతా కరిగిపోయి దానిలో ఉన్న క్లోరోఫిల్ అంతా వాటర్ దీంట్లోకి వచ్చేస్తుందండి. ఈ వాటర్ మనం మొక్కలకి ఇవ్వటం వల్ల మొక్కలకి కావాల్సిన ఎన్పికే ఈజీగా అందుతుందండి. ఆకులు ఫ్రెష్గా నిగనగలాడుతూ ఉంటాయండి వాటర్ ఇవ్వటం వల్ల. బంతిపూలు ఇందిట్లో వేయటం వల్ల మొక్కలకు వచ్చే నెమటోడ్స్ నుంచి వాటిని కాపాడగలుగుతున్నాం. నెమటోడ్స్కి బంతి వాసన అనేది పడదండి. అందుకని మనం బంతిపూలు కూడా ఈ వాటర్లో వేసి ఉంచితే మొక్కలకి ఇవ్వటం వల్ల ఆ వాసనకి అక్కడ అవి గ్రో అవ్వకుండా ఉంటాయండి. వేసవికాలం వచ్చేటప్పటికి మనం వీళ్ళున్నంత షేడ్ నెట్ ఏర్పరచుకుంటానండి నేను. అదేవిధంగా మొక్కలకి మల్చింగ్ చేసుకుంటానండి. ఎండ డైరెక్ట్గా పడి మొక్క వేరు అది పాడవకుండా ఉండటానికి దానికి పైన ఆకులు ఎండిన ఆకులు వాటితో కవర్ చేసుకుంటానండి మొక్కలన్నిటిని. అదేవిధంగా రోజుకి 2 సార్లు కంపల్సరీ నేను వాటర్ స్ప్రే చేస్తానండి. ఆకులు అన్నిటిని కూడా మనం తడపడం వల్ల ఆ చల్లదనానికి మొక్కలు బాగా కోలుకుంటాయండి. వాటికి కావాల్సిన పోషకాలు కానీ అన్నీ మొక్కకి కావాల్సిన అన్ని విధాలుగా ఇవ్వాలండి. ఇవ్వటం వల్ల వాటిని మనం కాపాడుకోగలుగుతామండి వేసవికాలం ఎండ నుంచి. మిద్దె సాగు చేపట్టడం వల్ల ప్రకృతికి దగ్గరగా జీవించిన అనుభూతి కలుగుతుందని, శ్రీదేవి మిద్దె సాగు వెనుక ఎంతో పరితపన, నిరంతర కృషి దాగి ఉందని చెబుతారు ఆమె స్నేహితురాలు అట్లూరి రాధిక. మిద్దె తోట పెంచుతున్న శ్రీదేవి నాకు చిన్నప్పటి నుంచి స్నేహితురాలండి. ఆవిడ ఎంత కష్టపడితే ఈ మిద్దె తోట ఈ రకంగా వచ్చింది అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నా దగ్గర మాటలు లేవండి. మార్నింగ్ ఎప్పుడో లేస్తే 6 దగ్గర నుంచి ఆవిడ 11 వరకు పైన ఉంటుందండి. మధ్యాహ్నం మళ్ళీ 3 బయటకు వస్తుందండి. మళ్ళీ సాయంత్రం 7 అవుతుందండి. ఆ రకంగా ఆవిడ కష్టపడితే ఈ మిద్దె తోట అనేది ఎంత అయిందండి. ఈ మిద్దె తోటలు పెంచడం అనేదండి చూడటానికి చాలా ఆనందంగా ఉంటుందండి. మనం చూసేవాళ్ళకి, బయట నుంచి చూసేవాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుందండి. కానీ దాన్ని తయారు చేయడానికి ఆలపడే కష్టాన్ని చూస్తుంటే అంత కష్టపడటం అనేది అందరూ చేయలేరండి. దాని మీద చాలా ఇష్టం ఉండాలండి. అంతకు మించిన సహనం, ఓపిక అవన్నీ ఉండాలండి. ఇప్పుడు నేను వస్తానండి, నేను బెంగళూరు నుంచి వచ్చి చూస్తానండి. చూసినప్పుడు అబ్బా మనం కూడా పెంచుకోవచ్చుగా అనిపిస్తుంది. అన్ని రకాల మొక్కలు, ఆ మొక్కల్లో పువ్వులు, కాయలు, కూరగాయలు, ఆ వెనకాల బటర్ఫ్లైస్ అవన్నీ తిరుగుతుంటే చూడటానికండి చాలా అందంగా ఉంటుందండి. ఓపిక ఉండి ఎన్ని పెంచలేకపోయినా పర్లేదు, కనీసం ఒక మిద్దె ఉన్నాళ్ళందరూ కనీసం కొంచెం పెంచుకుంటే బాగుంటుంది. మన మనసుకి ఆనందంగా ఉంటుంది. ప్లస్ పర్యావరణానికి కూడా ఆకులు మనం ఈ రోజుల్లో ఎక్కడ పెరుగుతున్నామండి, కాంక్రీట్ వరల్డ్లో పెరుగుతున్నామండి. ఈ కాంక్రీట్ వరల్డ్లో మనకి కాస్త ప్యూరిఫైడ్ ఆక్సిజన్ అనేది వీటి వల్లే దొరుకుతుందండి. కాబట్టి అందరూ ఒక ప్రయత్నం చేయండి పెంచడానికి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మేతల ధరలు, విద్యుత్ బిల్లులు పెరిగినంతగా చేపలకు ధరలు పెరగని పరిస్థితి నెల్లూరు జిల్లా రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. గత 2-3 ఏళ్లుగా చేపలకు సరైన ధరలు పలకడం లేదని, ధరల నిర్ణయంలో వ్యాపారులు సిండికేట్గా మారి తగ్గించేస్తున్నారంటూ వాపోతున్నారు. నెల్లూరు గ్రామీణం, ఇందుకూరుపేట, కోవూరు, విడవలూరు, కొడవలూరు, కావలి ప్రాంతాల్లో అత్యధికంగా చేపల చెరువులను నమ్ముకొని రైతులు జీవనం సాగిస్తారు. అయితే సాగులో మిగులుబాటు లేక చేపల రైతులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ బిల్లులు యూనిట్కి ₹50 ఉన్నప్పటికీ ఒక్క యూనిట్కు ₹3.80 నుంచి ₹4 వరకు వసూలు చేస్తున్నారని, ధరలు సైతం గిట్టుబాటు కావడం లేదంటూ రైతులు వాపోతున్నారు. అధిక మేతల ధరలు, చేపలు అమ్మకంలో వ్యత్యాసాలతో రైతులు చాలా నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది. వ్యాపారస్తులు అనేది రైతుల్ని పూర్తిగా దోచకదిన్నే పరిస్థితి మా నెల్లూరు జిల్లాలో ఉంది. ఎకరాని పెట్టుబడి మేత అనేది ₹24, 24% ఉన్నప్పుడు 2 కేజీ FCR తీసుకున్నా ₹48తో కేజీ వచ్చేది. అప్పుడు ఫీడ్ క్వాలిటీ కూడా ఉండేది. అదే 24% ప్రోటీన్ ఉన్న ఫీడు ₹36 అంటే 50% పెరిగింది. కానీ ఆ 2 FCR కూడా రావడం లే. ఇవాళ 1 కేజీ రూప్చంద్ తయారవడానికి అయ్యే ఖర్చు మినిమం మాకు నెల్లూరు జిల్లాలో కరెంటు కొనుగోలు కాడి నుంచి ప్రతి ఒక్కటి అన్నీ కొనుగోలు చేయిందే మాకు ఏది అందుబాటులో ఉండదు. కాబట్టి మాకు ₹85 అనేది మినిమం 1 కేజీ రూప్చంద్ పెంచడానికి పిల్ల దగ్గర నుంచి పట్టుబడి దాకా అయ్యే ఖర్చు 1 కేజీకి ₹85 అనేది ఖచ్చితంగా అవుద్ది. ఇంకా 85 పైన అంటే మేము వడ్డీలు వేసుకోలేదు, కౌలు వేసుకోలేదు, ఒక్క పెట్టుబడి వరకే. నేను ఇప్పుడు దగ్గరగా 30 సంవత్సరాల నుంచి ఆక్వాకల్చర్ చేస్తూ ఉన్నాం. కానీ ఈ ఆక్వాకల్చర్లో 2-3 సంవత్సరాల నుంచి చేపలు కొనుగోలులో భయంకరమైన మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఒక 4-5 డీలర్స్ ఏకమై రేటు నిర్ణయించుకొని అదే రేట్ని అందరూ చెప్తూ ఉంటారు.
ఈరోజు పై మార్కెట్లో దగ్గర దగ్గర 90-95 అమ్ముతున్నా ఇక్కడ 80 రూపాయలు కూడా కొనడం లేదు వీళ్ళు. అది కాకుండా కల్చర్లో రకరకాలైన ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అప్పట్లాగా కాకుండా ఫీడ్ రేట్లు పెరిగినాయి, సీడ్ నాణ్యత లేదు. 80 రూపాయలు కొని 113 రూపాయలు అంటే ఒక కేజీ మీద 30-33 రూపాయలు ఆదాయాలు చేసుకొని వాళ్ళు చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. జిల్లాలో గండి, రూప్చంద్ చేపల రకాల సాగు ఎక్కువ. కేజీ రూప్చంద్ పెంచడానికి నిర్వహణ ఖర్చు కేజీకి దాదాపు 100 రూపాయలు అవుతుంటే గండి రకం పెంచడానికి 110 రూపాయలు అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ధరలు పెరగాల్సింది పోయి 100 రూపాయల కంటే తక్కువ ధరకు పలుకుతున్నాయంటూ రైతులు వాపోతున్నారు. దీనికి తోడు తక్కువ ఖర్చుతో చేపలను పెంచేందుకు కొందరు రైతులు చికెన్ వ్యర్థాలను వేసి పెంచుతూ తమ ఆదాయానికి గండి కొడుతున్నారని చెబుతున్నారు. చేపల ధరలు తగ్గినాయి, కరెంటు బిల్లులు పెరిగినాయి, ఫీడ్ రేట్లు పెరిగినాయి. ప్రతి ఒక్కటి కూడా ఆక్వాకల్చర్ మీద, చేపల గుంటల మీద రేట్లు పెరగడం జరిగిన దానివల్ల ఇప్పుడుండే రేట్లకి పూర్తిగా రైతుకి ₹1 వచ్చే పరిస్థితి లేదు. కానీ ఈరోజు ఏంటంటే కైకలూరు నుంచి, ఆకువీడి నుంచి కొంతమంది రైతులు సంగమం ఆ ఏరియాలో వచ్చి, కోళ్ళగట్ల ఏరియాలో వచ్చి అవి లీజులకు తీసుకునేసి ఎక్కడి నుంచైనా చికెన్ వేస్ట్ అనేది తెచ్చేసి ఆ చికెన్ వేస్ట్ వేసిన దానివల్ల ఏంటంటే మామూలుగా ఫీడ్ వేసి మేపే రైతుకి చికెన్ వేస్ట్ వేసి పెంచే రైతుకి 50% వేరియేషన్ వస్తుంది. తక్కువ ఖర్చుతో వాళ్ళకి సైజు వస్తున్నాయి. ఇక్కడ ఎక్కువ ఖర్చుతో ఇక్కడ వాళ్ళకు వచ్చే సైజులు కూడా రమ్యారమీగా వస్తున్నాయి. కాబట్టి వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళు ఏంటంటే తక్కువ రేట్లకే ఇచ్చేస్తున్నారు మార్కెట్లో. దానివల్ల ప్రమాదం. కాబట్టి దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయాలా. తర్వాత వచ్చి కరెంటు బిల్లులు ఈరోజు దారుణంగా ఉన్నాయి. ₹50 చెప్పారు. ఆ బిల్లు చూస్తే కడుపు మండుతుంది. ఎందుకంటే అదనపు బిల్లులు, ఫ్యూయల్ ఛార్జీలు, రకరకాల ఛార్జీలు, బొగ్గు ఛార్జీలు అన్నీ వేసి ఇంచుమించుగా ₹4 చిల్లర పడుతుంది. అంటే వాళ్ళు చెప్పింది ₹1.5. మేము ఉండేది ఆక్వా జోన్లో ఉన్నాం, నాన్ ఆక్వా జోన్లో లేము. ఆక్వా జోన్లో ఉన్నా కూడా ₹4 చిల్లర పడుతుంది. ఎందుకంటే పాత ఎప్పుడెప్పుడు అన్నీ కలిపి ఈరోజు వసూలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో రూప్చంద్, గెండి అనేది ప్రధానంగా నెల్లూరులో సాగు చేస్తున్నారు. ఈ రూప్చంద్ వచ్చి మనకి ఇంచుమించుగా ₹100 రైతుకు ఖర్చు వస్తుంది. ఒక ₹120 ఉంటే గిట్టుబాటు అవుద్ది రైతుకి. అలాగే గెండి అనేది వచ్చి అది ₹110 ఖర్చు వస్తుంది. అది 130 ఉంటే గిట్టుబాటు అవుద్ది రైతుకి. ఇప్పుడుండే పరిస్థితుల్లో రెండు అధ్వానంగా ఉన్నాయి రేట్లు. ఈ మధ్య ఏదో కొద్దిగా పైన పెరిగింది, ఒక ₹10 పెరిగింది అన్నారు. కానీ దాన్ని ఇక్కడ అమలు చేయట్లేదు మనకి ఇక్కడ ఉండే వ్యాపారస్తులు. దానికి తోడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న మన ఈ ఎలక్ట్రిసిటీ బిల్లుల్లో వచ్చే అదనపు ఛార్జీలు ఇవన్నీ రైతులకు భారంగా ఉన్నాయి. దాంతోపాటు ఈ కోళ్ల వ్యర్థాలతో కొందరు రైతులు సాగు చేస్తున్నారు. తక్కువ రేటుకి వాళ్ళు చేపను ఉత్పత్తి చేయాలనే వాళ్ళ లాభం కోసం కోళ్ల వ్యర్థాలు వేసి సాగు చేస్తున్నారు. కానీ ఇది ఓవరాల్గా ఇప్పుడు మన నెల్లూరు జిల్లా అనగానే ప్రధానంగా గుర్తొచ్చేది చేపలు. ఈ చేపలు ఐడెంటిటీ అనేది ఈ కోళ్ల వ్యర్థాలు వేసి సాకడం వల్ల, ఈ పెంచడం వల్ల ఈ చేపల్ని ఈ ఐడెంటిటీ పోయే ఒక పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కోళ్ల వ్యర్థాలు వేసిన చేపలు తినేదానికి ఇష్టపడటం లేదు ఎవరో కూడా. ఈ క్యాన్సర్ లాంటి జబ్బులు ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయనేది ఒక శాస్త్రీయంగా నిరూపించబడింది. సో దానివల్ల ఏంటంటే ఈ చేపలకి కోళ్ల వ్యర్థాలు వేయడం వల్ల రాబోయే కాలంలో ఈ నెల్లూరు చేపలు తినకూడదు అనే ఒక పెద్ద సమస్య రాబోవచ్చు అనేది మా అంచనా. అందుకని ఈ కోళ్ల వ్యర్థాలని వేయనీయకుండా ఈ ప్రభుత్వాలు కఠినంగా చర్యలు తీసుకోవాలా. ఇప్పుడు మనకి రూప్చంద్ ఒక కేజీ తయారు చేయాలంటే దగ్గర దగ్గర 90-95 రూపాయలు అవుతుంది. కానీ ఇప్పుడు మార్కెట్ ఏమో 82 రూపాయలు. అంటే దగ్గరగా ఒక మామూలు రైతే అంటే కౌలుదారులు కాదు, రైతుకే 15 రూపాయలు నష్టం వస్తుంది. అదే కౌలుదారుడు అంటే ఇంకా 20-25 రూపాయలు నష్టపోవాలి. మళ్ళీ దాంట్లో కరెంటు బిల్లులు అబ్నార్మల్గా వస్తున్నాయండి, చాలా ఎక్కువ వస్తున్నాయి. 1500 రూపాయలు ఒక బిల్ అంటే ఛార్జెస్ ఒక 700-800 ఎక్స్ట్రా వస్తున్నాయి. అది కరెంటు బిల్స్ వల్ల మనకి పెట్టుబడి ఎక్కువైపోతూ ఉంది. దానికి తోడు రేటు కూడా చాలా డౌన్గా ఉంది. చేపల సాగు చేసే రైతులకు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను తగ్గించడంతో పాటు మేతలను రాయితీపై అందించాలని, వ్యర్థాలతో చేపల సాగు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.